Narasimha Garu, our beloved chief guest, BJP national spokesperson, and my best friend Dr. Sambit Patra ji, Ramchandra Rao Garu, MLC Hyderabad BJP city president, Surya Reddy Garu, IVR Krishna Rao Garu, former Chief Secretary of Andhra Pradesh, West Andhra Pradesh, Premendra Reddy Garu, Vishnuvardhan Reddy Garu, and other dignitaries on the dais, ladies and gentlemen, advocates, and media friends. At the outset, I would like to congratulate Vishnuvardhan Garu and his team, Legal Cell and Legislative Committee, for organizing this a meeting with legal luminaries of Hyderabad and Telangana. And I hope each advocate, after conclusion of this session, they try to, each one of you, teach at least 10 of the Hyderabadis, each one teach 10. This should be our slogan. At least with your respect to courts. In fact, I doesn't want to take much time because main speaker, Dr. Sambit Patra Garu, I myself would like to hear from him also. చాలా విషయాలు ప్రస్తావించారు కాబట్టి రెండు విషయాలు. Being a president of Telangana BJP unit, how Telangana government is reacting on this particular CA bill. అది నా బాధ్యతగా నేను భావిస్తూ పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీస్తో మేము వ్యతిరేకించాము, బిల్లును తప్పుపడుతున్నామన్నారు. కారణం ఏమంటే నామా నాగేశ్వర్ సపోజ్ టు బి ఫ్లోర్ లీడర్ ఆఫ్ టీఆర్ఎస్, అందులో ముస్లిం అనే పదం లేదు, అందుకే మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. సరే, కొత్తగా రంగు పుచ్చుకున్న టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళ అధినాయకత్వాన్ని మెప్పించడానికి వారేదో ముస్లిం పదాన్ని ఉపయోగించి అనుకున్నాం. మున్సిపల్ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడలేదు. చదువుకున్నటువంటి అజ్ఞాని కేటీఆర్ దాని గురించి సిఏ బిల్ గురించి మాట్లాడలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ బిల్లులో ముస్లిం అనే పదం లేదు, ముస్లింల యొక్క పదం లేకపోవడం వల్ల వివక్షత, మత వివక్షత కనబడుతుంది కాబట్టి మేము వ్యతిరేకించాము. దేర్ ఇస్ నో లాజిక్ బిహైండ్ ఇట్. ఏ ముస్లిము పదం గురించి మాట్లాడుతున్నారని అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించాను. తెలిసి వారు మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పారు, దిస్ బిల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇండియన్ సిటిజన్స్. ఇవాళ ఈ బిల్ అనేది పర్సిక్యూటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీస్గా ఉన్నటువంటి హిందూసు, క్రిస్టియన్సు, సిక్కులు లేదా పార్సీసు, జైన్స్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు. వాటితో పాటు ముస్లిమ్స్ అనేటువంటి పదం ఎందుకు లేదు అంట. అంటే పాకిస్తాన్ బీయింగ్ ఇస్లామిక్ కంట్రీ, అక్కడ వివక్ష అనేది ఎక్కడ మత వివక్షణ లేనప్పుడు అందులో ముస్లింలకు ప్రత్యేకంగా అంత పదం జోడించాల్సిన అవసరం లేదు. కృష్ణారావు చాలా చక్కగా చెప్పారు. నేను ఒక్క లైన్లో మళ్ళీ నేను ప్రస్తావిస్తాను. ఆఫ్టర్ పార్టీషన్ తర్వాత fortunately both the countries we had law ministers. in India Dr. Baba Saheb Ambedkar, పాకిస్తాన్లో కూడా అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క జనాభా లేదా ఎస్సీల జనాభా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లా మినిస్టర్ సపోజ్ టు బి జోగేంద్రనాథ్ మండల్. హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ఎస్సీ. జోగేంద్రనాథ్ మండల్ ఒక లా మినిస్టర్గా, న్యాయశాఖ మంత్రిగా అతను కూడా అనేక అవమానాలు, మత వివక్షకు భరించలేక, తాళలేక ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి ఒక శరణార్థిగా బెంగాల్కి వచ్చి
చివరికి ఒక రిఫ్యూజీగా చనిపోయినాడు. అంటే ఆ స్థాయి వ్యక్తికే అక్కడ పాకిస్తాన్లో ఆ రోజుల్లోనే అంత జనాభా ఉన్నటువంటి ఆ రోజుల్లో హిందువుల ప్రతినిధిగా, ఎస్సీల ప్రతినిధిగా లా మినిస్టర్ చేశారంటే అటువంటి వ్యక్తే అవమానాలు భరించలేక, ఆ దాడులు దౌర్జన్యాలు తాళలేక రాజీనామా చేసి బయటకు వస్తే సామాన్యుడి సంగతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే ఇవాళ సోకాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మన ఎంఐఎం లేదా మిగతా దళిత సంఘాలు కూడా ఎందుకు స్పందించడం? ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం, అక్కడ ఎవరైతే ఇవాళ మేజర్ సెక్షన్ దళిత్స్ అండ్ ట్రైబల్స్ వాళ్ళంతా కూడా ఆ వివక్షకు గురై ఆ దాడులు తట్టుకోలేక మత మార్పిడులు గురి కాక కలదాచుకోవడానికి శరణార్థిగా వస్తే ఎందుకు మానవత్వం లేదనే విషయాన్ని ఇవాళ ప్రస్తావించలేకపోతే పైపెచ్చి ఇవాళ ముస్లిం పదం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నిజంగా ముస్లిమ్స్ అనే పదం మీద అంత ప్రేమ ఉంటే ఇవాళ క్యాబినెట్ వాళ్ళు తీర్మానం చేశారు ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ అపోజింగ్ ద సిఏ బిల్. రాజ్యాంగం చదువుకున్నటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తారు, నేను 80,000 పుస్తకాలు చదివినా అని చెప్తారు. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి రాజ్యాంగం చదువుకోలేదు. దురదృష్టం మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం. రాజ్యాంగం చదివినట్టయితే పార్లమెంట్లో చేసిన చట్టం దాన్ని విభేదించేటువంటి అవకాశం ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడా? ఒక అసెంబ్లీ దాన్ని చట్టం చేసేదానికి ఆస్కారం ఉందా? అసెంబ్లీ రేపు జరుగుతూ ఉన్నది, అసెంబ్లీ తీర్మానం చేస్తామంటుంది. ఎవరిని వాళ్ళు మీరు బబ్బె పెడుతున్నారు? చదువుకున్నటువంటి అజ్ఞానులుగా, అందుకని పదే పదే అంటున్నాను. ఇంత చదువుకున్న వాళ్ళు రాజ్యాంగం చదువుకోలేదా? చదువుకుని కూడా నటిస్తా ఉన్నారా? ఎవరి ముప్పు కోసం చేస్తా ఉన్నారు? క్లియర్ కట్ గా ఆ రోజే అంబేద్కర్ గారు సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్టు పొందుపరిచి పార్లమెంట్ చేసే చట్టాలు కేంద్రానికి వర్తించేది విధిగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. మీ సొంత ఇదేమి జాగీరు కాదు తెలంగాణ. మేము సొంత చట్టాలు చేసుకుంటాం, సొంత రాజ్యాంగం రచించుకుందాం అనే దానికి ఎటువంటి ఆస్కారం లేదు. పైపెచ్చి మీరు చెప్తా ఉన్నారే పదే 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 వ్యతిరేకించి ఏం చేస్తాం? ముస్లిం పదం పెట్టమని డిమాండ్ చేస్తారా? ఓకే, ఈ పాస్ రెజల్యూషన్ ద కమింగ్ అసెంబ్లీ, మేము సిఏ బిల్లు అందులో ముస్లిం పదాన్ని పెడితే మేము సమర్థిస్తామని. ఇక్కడ మన మధ్యలో డాక్టర్ సంబిత్ పత్ర గారు ఉన్నారు, ఈజ్ అ నేషనల్ స్పోక్స్ పర్సన్. నేను కూడా విల్ ట్రై టు కన్విన్స్ అవర్ నేషనల్ లీడర్షిప్, మోదీ గారిని, అమిత్ షా గారు. మీకు అంత ప్రేమ ఉంది పాకిస్తాన్ ముస్లిమ్స్ మీద, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ పేరు మీద, మీరు పాకిస్తాన్ ముస్లిమ్స్ పౌరసత్వం కోరుతున్నారా? వాళ్ళు ఎవరి పౌరసత్వం కోసం మీరు వాళ్ళు ముస్లిం పదం లేదంటున్నారు? ఇవాళ పాకిస్తాన్ ముస్లిమ్స్ కు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కు పౌరసత్వం కావాలని చెప్పి మీరు తీర్మానం చేస్తే ఓకే, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అట్టేటప్పుడు యూ కన్విన్స్ ఆల్ ద పాకిస్తానీ ముస్లిమ్స్ అండ్ ఈవెన్ యువర్ ఇమ్రాన్ ఖాన్ దట్ లెట్ దేర్ నాట్ బి ఎనీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ పాకిస్తాన్, లెట్ us have a secular భారత్, అఖండ భారత్. మొట్టమొదటిగా ఉన్నటువంటి ఏదైతే అఖండ భారత్ ఉందో మత ప్రాతిపదికన చీల్చింది, విభజించింది ఆ కాంగ్రెస్, ఆ నెహ్రూ, ఆ జిన్నాను మెప్పు కోసం. ముస్లిం మెజారిటీ ఉంది కాబట్టి మాకు దేశం కావాలంటే ఇస్లామిక్ దేశం ఇచ్చిన పాకిస్తాన్, మీరు వాళ్ళ వారికంటే గొప్పగా మీరు వారి మీద మీకు అంత అభిమానం ఉంటే మీరు కన్విన్స్ చేయండి. ముస్లిమ్స్ అందరూ కూడా మన భారత్ పౌరసత్వం ఇస్తాం, అందరూ కూడా ఒక సెక్యులర్ కంట్రీగా ఉన్నాం. ఆ రోజు ఇస్లామిక్ కంట్రీ అని కొట్లాడి చర్చింది వీరైతే ఇవాళ ఇస్లామిక్ కంట్రీ కాదు, మాకు సెక్యులర్ కంట్రీ కావాలని కేటీఆర్కు, కేసీఆర్కు, ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళకు కళలో చెప్పిండైతే అందరిని కలిసి ఒప్పిస్తాం. లెట్ us have a సెక్యులర్ అఖండ భారత్. కానీ మన ఓవైసీ బ్రదర్స్, హైదరాబాద్ బ్రదర్స్ మాట్లాడుతూ ఉంటారు ముస్లింల మీద ఎనలేని ప్రేమ. అది ప్రేమనా, కపట ప్రేమనా? ముస్లింల పట్ల నిజంగా అంత ప్రేమ ఉన్నట్టయితే తస్లిమా నస్రీన్, ఒక బంగ్లాదేశ్ రచయిత, అభ్యుదయ రచయిత, హైదరాబాద్కి వచ్చింది తలదాచుకోవడానికి శరణార్థిగా. బంగ్లాదేశ్ పాలన వెళ్తే ఆమెకు ఉన్నటువంటి భావాలను స్వేచ్ఛ ఆ పుస్తకంలో వారు వ్యక్తం చేస్తే, బంగ్లాదేశ్ పాల్గొలితే హైదరాబాద్కి వస్తే ఇదే మజ్లిస్ ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి టీవీల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒక మహిళ అంటే విచక్షణ లేకుండా మీకు ముస్లింస్ పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో తస్లిమా నస్రీన్ హైదరాబాద్ నుంచి పాల్గొనేటువంటి చరిత్ర
ఈ మజ్లిస్ పార్టీ కాలం నడుతున్నాయి ఇవాళ. విధి లేక ఆమె కలకత్తా పోతే కలకత్తాలో కూడా మమతా బెనర్జీ ఇవాళైతే ముసలి కన్నీరు గారుస్తుందో ముస్లింల ఓట్ల కోసం ఆ తస్లిమా నస్లిమా కలకత్తాలో ఉండడానికి వీలేదని చెప్పి ఈ రకంగా పార్టీలు మీరు కదా, మరి ఏ ముస్లిం గురించి ఇవాళ మీరు వత్తాసు పలుకుతా ఉన్నారు? కాబట్టి ఇదంతా కూడా నథింగ్ బట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. కాబట్టి దయచేసి ఇవాళ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో కర్ఫ్యూ లాంటి వాతావరణం నిర్మాణం చేసి ఒకటే రోజులో సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఆ రోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ జనాభా గణాంక వివరాలు సేకరిస్తామని చెప్పితే మీరు సేకరించే వివరాలు ఏంటి? ఇవాళ ఎన్టీఆర్ లో ప్రస్తావించిన అంశాలు ఏమిటి? ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అంశాలు ఏంటి? నేను సూటి కడుతున్నాను మీకు ముస్లింల పట్ల పాకిస్తాన్ల పట్ల అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఆ రోజు తెలుగు ప్రజలుగా తెలుగు సోదరులుగా తెలుగు జాతిగా ఉన్న మన మీద ఏ రకమైనది మీరు అక్కసు వెలుగక్కారు ఉద్యమ సందర్భంలో ఒక్కసారి కేటీఆర్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఆహార అలవాట్ల గురించి, ఆంధ్ర వాళ్ళ ఆహార అలవాట్ల గురించి, వాళ్ళ భోజనం గురించి, వాళ్ళు వేసుకునే కట్టు బొట్టు గురించి మీరు హేళన చేసిన మీరు ఇవాళ పాకిస్తాన్ ముస్లిం గురించి ప్రేమ పలుకుపోస్తున్నారంటే నమ్మేదానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నది. చివరికి పెద్ద బిర్యానీ అని చెప్పినట్టు మీరు ఇవాళ తోటి తెలుగు వాళ్ళను ఆదుకోలేనిటువంటి మనస్తత్వం లేని మానవత్వం లేని మీరు ఉద్యమించాం కాదని లేదు, అన్నదమ్ములుగా విడిపోదామన్న, అంతేగాని ఈ రకమైనటువంటి మరి ఆ భాష ఆ యొక్క కసి ఏనాడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా కానివ్వండి, దేర్ లాంగ్వేజ్, రిలీజన్, రీజన్, వీఆర్ ఆల్ వన్ ఇండియన్స్ అనే భావన మనదైతే మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు వివరించిన తీరు వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకని మీకున్నటువంటి ఈ యొక్క ఆ సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఇంటిల్లిపాది వివరాలతో ఆ ఇంట్లో ఎవరు జబ్బుపడ్డారు, ఎవరు క్రానిక్ డిజీజ్తో బాధపడుతున్నారు, మీ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, కుక్కలని నక్కలని, ఇవన్నీ వివరాలు సేకరించి మీరు ఇవాళ ఎన్టీఆర్లో ఇవాళ మోదీ ప్రభుత్వం మ్యాండేటరీ కాదు ఆప్షన్ అని చెప్పి కూడా యాప్ ద్వారా కూడా దాని మీద మీరు వివరాలు పొందుపరచని చెప్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరించి ఈ రకంగా ఏదైతే విష ప్రచారం చేస్తున్నారు. కానీ అప్రమత్తం ఉండాలా. దయచేసి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా మత బీజాలు నాటి పాకిస్తాన్ ఏర్పాటు కోసం చిన్న ఏ రకంగా వివరించి ముస్లింల కోసం ప్రత్యేక దేశమని ఇవాళ చిన్న పాత్రను ఇవాళ ఈ రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ వివరిస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి. ఇవాళ మళ్ళీ హైదరాబాద్ లో ముస్లిం జనాభా పేరు మీదనో తెలంగాణ ముస్లిం జనాభా పేరు మీదనో మళ్ళీ అటువంటి విష బీజాలు నాటి మత విభజనకు తెరతీస్తున్నటువంటి ఈ హైదరాబాద్ సోదరులు ఈ రోజు వారికి వత్తాసు పట్ల టీఆర్ఎస్ పట్ల వాస్తవంగా ఇవాళ మజ్లిస్ అనేది టీఆర్ఎస్ ముసుగులో వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. అందుకని ఎక్కడో పాతపట్నంలో పరిమితమైన మజ్లిస్ పార్టీ బైసా వరకు విస్తరించింది ఇవాళ. అందుకని బైసా నుంచి క్రమేణా మహారాష్ట్రలో వారిస్ పఠాన్ ఏం మాట్లాడుతున్నాడు, అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ 15 కోట్ల మంది 100 కోట్ల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవాళ రోజు ప్రతి అంశం మీద ట్విట్టర్లో స్పందించేటువంటి మన ట్విట్టర్ కేటీఆర్ గారు వారిస్ పఠాన్ గురించి ఎందుకు ఇవాళ స్పందించడం లేదు, అక్బరుద్దీన్ ఓవైసీ గురించి ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ ఈ వివక్ష ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు హైదరాబాద్ తెలంగాణ ప్రజలు వాళ్ళ లోను కాలని విషయాన్ని అడ్వకేట్స్గా మన పాత్ర మనమందరం కూడా పోషిస్తారని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఒక చక్కటి పుస్తకాన్ని కూడా మన భాస్కర్ సహకారంతో ఆర్టికల్స్ ఎవరైతే మరి రాశారో దాని విషయంలో కూడా ఇవాళ ప్రస్తావించాం. కాబట్టి దయచేసి మీరు ఆ పుస్తకాన్ని కూడా ఒకసారి చదివినట్టయితే తప్పకుండా అందరికీ కూడా మరి కనిపిపోతుంది. ఇది పౌరసత్వం అనేది ఇచ్చేది తప్పితే తీసేది కాదు, ఎవరి పౌరసత్వం తీసేది కాదు. ఇవాళ పర్సిక్యూటర్స్ గా వివక్ష గురైనటువంటి ఆ వర్గాలకు ఇవాళ పౌరసత్వం ఇచ్చేటువంటి మానవతంతో తీసుకునేది తప్పితే మాది పౌరసత్వం తీసేస్తున్నారు అనేటువంటి దుష్ప్రచారం విషయ ప్రచారంలో తిప్పి కొట్టడానికి మేధావులు విద్యావంతులందరూ కూడా కలిసి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి సాంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.